కీర్తనలు 16, 8, 9. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. హల్లెలూయా. మరి అలాగే 10, 11 కూడా చదువుదాము. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవు. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. హల్లెలూయా. మరి ఇక్కడ చూసినట్లయితే 8వ వచనంలో ఇక్కడ ఏమంటున్నాడండి? సదాకాలము మనం ఏం చేయాలి? యెహోవా యందు మన గురి నిలపాలి. ఎక్కడుండాలి మన గురి? యెహోవా యందు. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడి. యెహోవా యందు గురి నిలపడం అంటే ఏంటంటే మన గురి, మన ఎయిమ్ ఎప్పుడు కూడా దేవుడే అయి ఉండాలి. అంటే మనం పొద్దున లెగిసిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు మన మనసుతో ఆరాధన చేస్తూ ఉండాలి. మనం ఒక ఆరాధనగా మారిపోవాలి దేవుని దగ్గర. హల్లెలూయా. అంటే ఇప్పుడు వంట చేసినా, లేదా బయటికి వెళ్ళినా, ఉద్యోగంలో ఉన్నా, చదువుకుంటున్నా, ఏదైనా యేసు ధ్యాసలో ఉండాలి. మనం ఏ ధ్యాసలో ఉండాలి? యేసు ధ్యాసలో ఉండాలి. ఆరాధన చేయాలి. ఎప్పుడు కూడా మనసులో ఆయన్ని మనము ఆరాధన చేయాలి. ఎప్పుడు కూడా మరి పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి మొట్టమొదటిగా నీవు ఎవరికి ఇవ్వాలి? స్థానం ఎవరికి ఇస్తావు? దేవునికే ఇవ్వాలి. లెగంగానే మోకాళ్ళు వేయాలి, ప్రార్థన చేయాలి, వాక్యము చదవాలి, వాక్యము ధ్యానము చేయాలి. అప్పుడే నీ యొక్క దినచర్యలోకి వెళ్ళాలి. అయితే ఏంటంటే ఇప్పుడు మామూలుగా కొంతమంది ఏమనుకుంటారంటే, అంటే ప్రార్థన చేస్తున్నప్పుడు మాత్రమే నేను ప్రార్థన చేయగలను, ఆరాధన చేయగలను, ఎందుకంటే ఒక చోట కూర్చుంటాను కాబట్టి అని కాదు. నీవు వంట చేస్తున్నా సరే యేసయ్యా స్తోత్రం 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 అనుకోవచ్చు. అంటే యూ హ్యావ్ టు హ్యావ్ ద హార్ట్ ఆఫ్ వర్షిపర్. అంటే ఆ యొక్క ఆరాధన చేసే హృదయము నీలో ఉండాలి. దేవుని మీద గురి పెట్టే హృదయం ఎప్పుడు ఆయనని ఆరాధన చేస్తుంది. ఆయన ఎదుట మౌనముగా ఉండాలని ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఇందాక మనం ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు నేను చూశాను ఏంటంటే, ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక గోల్డ్ కలర్ కప్పు ఉంది, బంగారు రంగులో ఉన్న ఒక గిన్నె, ఆ పాత్రలోని నూనె వేసుకొని ఆయన వచ్చారు మన మధ్యలోకి. ఆయన వచ్చి ప్రతి ఒక్కరి మీద ఆ యొక్క నూనెని వేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి తల మీద ఈరోజు వేశారు. హల్లెలూయా. అంటే అదేంటంటే నూతనమైన అభిషేకాన్ని, పాతవన్నీ తీసేస్తున్నాను అని చెప్పాడు కదా దేవుడు. గ్రహించారా లేదా మీరు? పాతవన్నీ కూడా, అంటే అనవసరమైనవన్నీ కూడా మనసుల్లో నుంచి తీసేస్తూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. మరి కొత్త అభిషేకాన్ని ఇచ్చాడు దేవుడు. కొత్త అభిషేకమే మనల్ని నడిపిస్తుంది. అంటే ఒక కార్యసిద్ధి, దేవుని కార్యం జరగాలన్నా, దేవుని కోసం ఏదైనా చేయాలన్నా కూడా అభిషేకం ఎంతో అవసరం. అభిషేకం లేనిదే ఉత్తి పర్ఫార్మెన్స్గా ఉంటారు. అంటే ఓన్లీ ఇప్పుడు చూడండి, బయట మనకి మామూలుగా మూవీస్లో సినిమా వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? జస్ట్ పాటలు పాడి వెళ్ళిపోతారు. వాళ్ళలో అభిషేకం ఉంటుందా? అభిషేకం ఉండదు. ఆ పాటల్లో దేవుడు లేడు, ఆ పాటలలో అభిషేకం లేదు, ఆ పాటలలో సంతోషం లేదు, ఆ పాటలలో సమాధానం లేదు. హల్లెలూయా. కానీ ఇక్కడ చేసే ఆరాధనలో నీకు సంతోషం ఉంది, నిత్య సంతోషము కలుగుతుంది. నీ ఆత్మ కొత్తగా దేవుని ఆత్మకు, నీ ఆత్మకు అనుసంధానము కలిగే ఒక పరిస్థితి ఉంది. నీ ఆత్మ తెప్పరిల్లుతుంది. ఒకవేళ అనగారిపోయి చాలా భయపడిపోతూ నా జీవితం ఏమవుతుంది అనుకుంటా వచ్చేవేమో ఈరోజు, దేవుడు అంటున్నాడు నీ ఆత్మని నేను తెప్పరిల్ల చేస్తానంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. తెప్పరిల్ల చేస్తున్నాడు దేవుడు. ఎన్నో విధాలు, ఒక్క విధంగా కాదు, ఎన్నో విధాల దేవుడు
తెప్పరిల్ల చేస్తున్నాడు. అంటే మరలా నీకు ఒక ఆసక్తిని జీవితం మీద కలిగిస్తాను అంటున్నాడు. కానీ దానికి నువ్వు చేయవలసింది ఏంటంటే గురి దేవుణ్ణి నీ గురిగా చేసుకోవాలి. నీ పనిని నీ గురిగా చేసుకోవద్దు, మనుషుల్ని గురిగా చేసుకోవద్దు, లేదంటే నాయకుల్ని గురిగా చేసుకోవద్దు, ఎవరిని కాదు, ఏది కాదు. కళ్ళు మూసినా తెరిచినా ఏం చేసినా సరే, ప్రయాణం చేస్తున్నా సరే యేసయ్యా యేసయ్యా అనుకుంటా ఉండవచ్చు. హల్లెలూయా. మరి అయితే సదాకాలము చూడండి, సదాకాలము. అయితే కొంతమందికి ఒకటి ఉంటుంది ఏంటంటే దేవుడు యవనస్తులకే కావాలి, దేవుడు చిన్నవాళ్ళకే కావాలి. నేను పెద్ద అయిపోతున్నాను కదా, పెద్ద అయ్యే కొద్దీ నాకు అంత అక్కర్లేదు, అంత బాగానే జరుగుతుంది అని అనుకుంటారు. కానీ చాలా కాదు, తప్పది. నీకు వయస్సు పెరిగే కొద్దీ సదాకాలము అంటున్నాడు. అంటే మనకి టైం కూడా ఇస్తున్నాడు. ఏజ్ చెప్పబడింది, సదాకాలము. కాలము అంటే సమయము, తర్వాత నీ వయస్సు, రెండు కూడా ఇక్కడ మ్యాటరే. నీకు వయస్సు పెరిగే కొద్దీ నీకు యేసు భక్తి ఎక్కువ అవ్వాలి. ఏమవ్వాలి? నీకు దైవభక్తి ఎక్కువ అవ్వాలి, యేసే మీద ప్రేమ ఎక్కువ అవ్వాలి, ఆయన మీద తపన ఎక్కువ అవ్వాలి, ఆయన మీద నీ మనసుని నీవు నిలుపుకుంటూ ఉండాలి. హల్లెలూయా. అలా ఎవరైతే చేస్తారో వారికి ఏమవుతుందంటే ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు. అలా ఎవరైతే చేస్తారో వాళ్ళు కదల్చబడరు. అందరు చెప్పండి, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. నీ గురి ఎప్పుడైతే దేవుడు అవుతాడో నీవు ఏమవుతావంటే కదల్చబడవు. ఎట్టి పరిస్థితులు వచ్చినా సరే నీవు కదల్చబడవు. హల్లెలూయా. అంటే నీ కళ్ళు ఎదురుగుండా నీకు సిలువే కనబడుతున్నా, లేదంటే సఫరింగ్స్, శ్రమలే కనబడుతున్నా సరే నువ్వు దాన్ని నవ్వుతో, ఒక చిరునవ్వుతో ఇలాగా తీసి పడేస్తావు. ఆ శ్రమలు నీకు ఒక శ్రమగా అనిపించదు. ఎందుకంటే శ్రమ కన్నా ఎక్కువగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు. హల్లెలూయా. కొంతమంది శ్రమల్ని ప్రేమిస్తారు. నేను చూశాను, చాలామంది తెలియకనే శ్రమల్నే ఎక్కువగా, దేవుడి కన్నా ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు, ధ్యానం చేస్తూ ఉంటారు. కానీ దాని బదులుగా నీవు ప్రార్థన చేయడము, మోకాళ్ళ ప్రార్థన. చూడండి, ఎవరికైనా మోకాళ్ళు నొప్పి కనుక ఉంటే దిండు ఉంటుంది కదా, ఒక దుప్పటి కానీ ఏదన్నా దిండు మీద వేయండి కొన్ని మోకాళ్ళు. కానీ మోకాళ్ళు ప్రార్థన చాలా బలమైనది. హల్లెలూయా. ఏ రోజైతే నువ్వు గురిని కోల్పోతున్నావని నీకు అర్థమవుతుందో, నువ్వు మోకరించినట్లయితే, మోకాళ్ళు వేసినట్లయితే నీకు మరలా ఆ గురి వెనక్కి వచ్చేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నువ్వు గురి మాత్రం దేవుని మీద నుండి తొలగిపోకూడదు. ఆర్థిక పరిస్థితుల వైపు నీ గురి ఉండకూడదు. నేను ఎప్పుడు దీనిని సాధిస్తానా? కరెక్టే, నీకున్న బాధ నిజమే, దేవుడు దాన్ని కాదనట్లేదు. నీకు అప్పులు ఉండొచ్చు, నీకు ఐశ్వర్యం లేకపోవచ్చు, చాలా భయంకరమైన స్థితిలో నువ్వు ఉండవచ్చు, చాలా నీకు అప్పులోళ్ళు అడుగుతుండవచ్చు, నీకు బాధ ఉండవచ్చు, దాన్ని కాదనట్లేదు. కానీ నీ మనసు దాని మీద నిలపవద్దు అంటున్నారు దేవుడు. వింటున్నారా అండి? నీ మనసు డబ్బు మీద నిలపవద్దు, నీ మనసు అప్పుల మీద నిలపవద్దు, నీ మనసు నీ శ్రమల మీద నిలపవద్దు, నీ మనసు నా మీద నిలుపు అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి మనసు అయితే దేవుని మీద పూర్ణముగా వాడు నిలుపుకుంటాడో వారికి పూర్ణ శాంతి వస్తుంది. సంపూర్ణంగా అంటే నీ మనసు మొత్తము, నీ గురి మొత్తము దేవుని మీద పెట్టినప్పుడు నీకు మనసులో నెమ్మది కలుగుతుంది. నీకు బ్రతకాలనిపించట్లేదా, నెమ్మది కలగట్లేదా అంటే నీ మనసు పూర్ణంగా దేవుని మీద నిలపట్లేదా. కాబట్టి నేను అదే చెప్తున్నా, ఒక సీక్రెట్ ఏంటంటే నీవు దేవునిలో ఇంకా ఎదగాలనుకుంటే, ప్రార్థన పరుడివి అవ్వాలనుకుంటే, నీ గురి దేవుని మీద నిలపాలనుకుంటే నువ్వు ఒకటే చేయాలి. ఏం చేయాలి? మోకాళ్ళు వేయి. నీకు నోట్లో ప్రార్థన రావట్లేదు అనుకో, నోటి నుంచి స్తుతి రావట్లేదు, నీకు స్తుతించాలని ఉంది, నువ్వు స్తుతి చేయలేకపోతున్నావు. వాక్యం చదవాలని ఉంది, వాక్యం చదవలేకపోతున్నావు. నీకు దేవుని ప్రేమించాలని ఉంది, ప్రేమించలేకపోతున్నావు. అప్పుడు నువ్వేం చేస్తారు చెప్పండి? మోకాళ్ళు వేసి దేవుని ఎదుట మౌనంగా ఉండండి.
దేవుడు మిమ్మల్ని తాకుతాడు. అంటే శరీరము, నీ శరీరాన్ని ఏం చేస్తాడంటే దేవుడు నీ శరీరాన్ని దేవుని ఆత్మకు శరీరానికి అనుసంధానం చేస్తాడు. కొలాయిడ్ అయ్యేలా చేస్తాడు, ఒకటయ్యేలా చేస్తాడు. హల్లెలూయా. ఎన్నోసార్లు ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. అప్పుడు ఆ బలహీనమైన బలహీనం అంటే ఏంటి? చెయ్యాలనుకున్నది చేయలేకపోవడం, ప్రార్థన చేయాలనుకుని చేయలేకపోవడం, మర్చిపోవడం, లేదా కరెక్ట్గా ప్రార్థన చేయాలి అనుకున్నప్పుడే ఏదో నీకు ప్రార్థన కన్నా ఎక్కువగా విలువైనదిగా ఏదో అనిపిస్తూ ఉండడం. అది మానసికంగా సైతాను దెబ్బ కొడుతున్నాడని నువ్వు గ్రహించాలి. మానసికంగా ఏం చేస్తున్నాడు? నిన్ను దెబ్బ కొడుతున్నాడు, బాణం వేస్తున్నాడు. అప్పుడే అనుకుంటావు నేను ప్రార్థన చేయాలని. ఆ ప్రార్థన చేయాలని మర్చిపోయేలాగా నీకు ఇంకొక శ్రమ ఏదో ముందు తెచ్చిపెడతాడు దుష్టుడు. ఇంకేదో ఒక గొడవ అయ్యేలా చేస్తాడు. లేదా నీకు ఫలానా రోజు ఇలాగా నీకు న్యాయం జరగలేదు, నీకు బాధ, లేదా వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు అలా అన్నారు, లేదా నా భర్త నాకు ఇలా అన్యాయం చేశాడు, లేదా నా భార్య నన్ను ఈ విధంగా అనింది. అంటే అవన్నీ సైతాను తెస్తున్న తలంపులు. నిన్ను అవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే దేవునికి దగ్గర అవ్వకుండా చేస్తున్నాయి. కాబట్టి అందుకే నువ్వు దేని మీద మనసు నిలపొద్దు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే నా మీద నీ గురి ఉండాలి, నా మీద నీ గురి ఉండాలి. అప్పుడు నువ్వు ఆ గురి అలా నిలుపుకుంటే ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడి. అప్పుడు ఏమవుతుందంటే రైట్ హ్యాండ్ కుడిపార్శ్వమున. అయితే కుడిపార్శ్వమున అన్నదానికి అర్థం ఏంటంటే డిఫెండ్. వాట్ ఈస్ డిఫెండ్? కాపాడము. హీ విల్ బి యువర్ డిఫెండర్. అంటే నిన్ను కాపాడుతాడంట. నువ్వు ఎప్పుడైతే దేవుని మీద గురి పెట్టుకొని ఉంటావో, సదాకాలము గురి ఉంటాదో, ఆయన నీ కుడిపార్శ్వమున నిలుస్తాడు, నీతోనే ఉంటాడు. ద లార్డ్ ఈజ్ ఎట్ యువర్ రైట్ హ్యాండ్, ఐ విల్ నాట్ బి మూవ్డ్ ఆర్ షేకెన్ అని ఉంది. అంటే నీ రైట్ హ్యాండ్ దగ్గర నీ చేయి పక్కనే దేవుడు ఏం చేస్తున్నాడు? ఉంటాను అంటున్నాడు. ఈ రోజు నుంచి ఉండాలా అండి? ఎంతమందికి దేవుడు నీ కుడి పక్కన ఉండాలా అంటున్నారు? హల్లెలూయా. మరి నీ కుడి పక్కన 1000 మంది పడినను నీ ఎడమ పక్కన 10,000 మంది కూలిన అపాయం నీ వద్దకు రాదు. హల్లెలూయా. మరి కాబట్టి దేవుడు నీ పక్కన ఉంటే ఆయన నిన్ను కాపుదలగా, దేవుడు పక్కన ఉండడం అంటే ఒక కాపుదల నీ పక్కన ఉన్నట్టు, ఒక సెక్యూరిటీ కన్నా ఎక్కువగా. మన పోలీసులు సెక్యూరిటీ ఉంటారు కదండి, ఒక్కొక్కసారి ఆఫీసుల దగ్గర, బిల్డింగుల దగ్గర ఎందుకు ఉంటారు? ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోకుండా, ఎవరు పడితే వాళ్ళు దూసుకొని వెళ్ళకుండా వాళ్ళు ఉంటారు, ఆపేస్తారు కదా. సెక్యూరిటీ ఆపుతారా? ఎవరైనా పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ సెక్యూరిటీ ఆపుతారు, ఎందుకంటే నువ్వెవరు ఏంటి అని. దేవుడు నీవు నీ గురి దేవుడి మీద పెట్టుకుంటే ఆయన నీ కుడిపార్శ్వమున ఉంటానంటున్నాడు. కుడిపార్శ్వం ఉండడం అంటే ఏంటంటే ఆయన నీ పక్కన ఉంటానంటున్నాడు. నిన్ను కాపాడడానికి, దేని నుంచి కాపాడడానికి? సైతాను నుంచి కాపాడుతాడు, సైతాను వేసే కుయుక్తుల నుంచి కాపాడుతాడు, సైతాను పంపే మనుషుల నుంచి కాపాడుతాడు, మరి విరోధుల నుంచి కాపాడుతాడు, శత్రువుల నుంచి కాపాడుతాడు, నీకు జరిగే అన్యాయం నుంచి కాపాడుతాడు, నీకు అప్పులు తొలగిపోయేలాగా నిన్ను కాపాడుతాడు, అప్పులు అవ్వకుండా ఇక మీదట నిన్ను కాపాడుతాడు, ఆర్థికంగా కాపాడుతాడు, మానసికంగా నీ మానసిక పరిస్థితి చెడిపోకుండా, ధైర్యము చెడిపోకుండా నిన్ను కాపాడుతాడు. ఎన్ని చేస్తాడు చూడండి. ఎంత మంచివాడు కదా మన దేవుడు, ఎంత మంచి దేవుడిని మనం కలిగి ఉన్నాం కదండి. కాబట్టి మరి ప్రతిదీ నీకు అనవసరము, నీకు అది అవసరము లేదు అని ఏదైతే దేవుడు అనుకుంటాడో వాటన్నిటి నుంచి నిన్ను కాపాడుతాడు. ఒక కావలి వానిగా ఉంటానంటున్నాడు. నీ కుడి పార్శ్వమున ఉండడం అంటే ఏంటంటే ఒక కావలి వానిగా నేను నీ వద్ద వచ్చి ఉంటాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలిసిపోయావేమో, నువ్వు మనసులో దిగజారిపోతున్నావేమో, లేవనెత్తపోతున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందువలన నా హృదయం ఏమవుతుంది? సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. చూడండి, ఈరోజు నా శరీరము కూడా ఏంటి? చూడండి, శరీరము కూడా ఏంటి? గాయము తగలకుండా సురక్షితంగా ఉంటున్నదంటే ఇక్కడ వాక్యం చెప్తుంది. మరి ఎందుకనగా 10వ వచనం చూస్తే నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు.
పాతాళములోకి మనల్ని దేవుడు గుంతలోనికి మనల్ని పడేయని అంటున్నాడు, మనల్ని జారిపోనివని అంటున్నాడు. నువ్వు పాతాళానికి వెళ్ళిపోయాను, నా పరిస్థితి అయిపోయింది అంటున్నావేమో, నిన్ను లేవనెత్తడానికే దేవుడు ఈరోజు ఉన్నాడు. హల్లెలూయా. మరి చాలామందికి అనిపిస్తూ ఉంటుంది కదండి, ఇంకా నా శరీరంలో అవయవాలన్నీ పాడైపోతున్నాయి, లేదా నేను ఇంకా అంతమవుతున్నాను, నేను కుళ్ళిపోతానా, నా పరిస్థితి ఏమవుతుంది, నేను ఎన్నాళ్ళు బ్రతుకుంటాను, ఇలాంటి సందేహాలన్నీ వస్తూ ఉంటాయి. అప్పుడు దానికి జవాబుగా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటంటే, అందరు చెప్పండి, ఎందుకనగా ఇది చెప్పండి, అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. అది ఎందుకు? ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అంటే ఎన్ని వచ్చినా సరే రాయిలాగా ఉంటావు నువ్వు, నిన్నేది కూడా కదల్చలేదు, ఏది కూడా నిన్ను ఏడిపించలేదు, ఏది కూడా నిన్ను బాధించలేదు, ఏది కూడా నిన్ను నొప్పించలేదు. ఇది కూడా చెప్పండి నా వెనకాల. ఎందుకనగా, గట్టిగా చెప్పాలి, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవు, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. హల్లెలూయా. అర్థమైందా? అంటే ఇక్కడ ఏముంది? నీవు కుళ్ళు పట్టనివ్వవు, దేవుడు నిన్ను కుళ్ళు పట్టనివ్వడు. నీ అవయవాలు పాడయ్యేలాగా ఆయన ఒప్పుకొని అంటున్నాడు. నీ అవయవాలు ఒకవేళ పాడై ఉన్నా సరే వాటిని నూతనంగా చేస్తానంటున్నాడు. ఏవేవైతే కాళ్ళు అరిగిపోయాయో, చేతులు అరిగిపోయాయో, కడుపు పాడైపోయిందో, లేదా కళ్ళు సరిగ్గా కనిపించట్లేదో, ఏదైనా సరే అది నీకు ఏ సమస్య ఉన్నా సరే, కాళ్ళు నొప్పులైనా నడుము నొప్పి అయినా ఏదైనా అది నీకు ఏ పరిస్థితి పెద్దగా ఉందో ఆ పరిస్థితి నీకు జరగకుండా దేవుడు కాపాడుతానని ఈరోజు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వేమి కుళ్ళు పట్టవు, నీ ఆత్మ పాతాళంలోకి వెళ్ళదు. కాబట్టి ఇది వాక్యమై ఉన్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి బుర్రకి ఎక్కించుకోండి, అంటే జస్ట్ వినడం కాదు, నీ మనసులో ఇది ముద్ర ఉండాలి, ఈ మాటలు నీ మనసులో ఉంచుకోవాలి. ఇది కీర్తనలు 16:8-11 వరకు, మళ్ళీ ఇంటికి వెళ్ళాక కూడా ఇది చదువుకొని ధ్యానం చేసుకోండి. దేవుడే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ శరీరము సురక్షితంగా ఉంటుంది అంటున్నాడు దేవుడు, నీ హృదయం సంతోషంగా ఉంటుంది, నీ ఆత్మ హర్షిస్తుంది, నీ ఆత్మను పాతాళంలో నేను విడిచిపెట్టను అంటున్నాడు దేవుడు, నీ అవయవాలను కుళ్ళు పట్టని అని అంటున్నాడు దేవుడు. అలాగే జీవ మార్గమును నేను నీకు తెలియజేస్తాను అంటున్నాడు. అంటే నీవు మిగతా జీవించాల్సిన సంవత్సరాలు ఎన్నైతే ఉన్నాయో నీవు ఎలాగా జీవము కలిగి జీవించాలో దేవుడు నీకు బోధిస్తానంటున్నాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఇంకా ఇంకా గట్టిగా అది ఇలాంటి స్తుతులు కావాలి దేవునికి. కాబట్టి చూడండి, నీకు జీవ మార్గమును దేవుడు తెలియజేస్తానంటున్నాడు. అంటే మిగతా సంవత్సరాలు చూడాలండి, ఇటు మిగతా సంవత్సరాలు ఎలాగ జీవించాలి అని నీకు అర్థం కావట్లేదేమో, దేవుడు నీకు సహాయము చేస్తానంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఎలా జీవించాలో ప్రభువే నీకు నేర్పిస్తాడు, ప్రభువే నిన్ను చేయి పట్టుకొని నడిపిస్తానంటున్నాడు, ప్రభువే నిన్ను ఆదరించి ముందుకి తీసుకెళ్తానంటున్నాడు, నీ కుడిపార్శ్వమున ఉంటానంటున్నాడు. ఇంతకన్నా ఏం కావాలండి కదా? జీవ మార్గము నీకు తెలియజేస్తాడు, ఆయన నీతో మాట్లాడతాను అంటున్నాడు. తర్వాత సంపూర్ణ సంతోషము కావాలా? ఎంతమందికి సంపూర్ణ సంతోషం కావాలి? ఆ సంపూర్ణ సంతోషము ఎందులో కూడా మీకు దొరకదు. ఎందులో దొరుకుతుంది? ఎందులో దొరుకుతుంది? నీ సన్నిధిని. హల్లెలూయా. ఇప్పుడు మీ ఇళ్ళల్లో ఇప్పుడు మరి ఆదివారం అంటే ఆరాధన చేసుకోవడానికి ఇది సన్నిధి, ఇది దేవుని సన్నిధి, ఇక్కడికి వస్తారు. మీ ఇంట్లో కూడా ఒక సన్నిధి పెట్టుకున్నారా మీరు? అంటే మీకున్న స్థలములోనే, కొత్తగా కట్టించుకోమని ఎవరు చెప్పట్లేదు,
ఉంటే ఓకే, ప్రేయర్ గది ఉంటే ఓకే. అలా లేని ఎడల నువ్వు ఉన్న గదిలోనే నీ ఇంట్లో ఏదో ఒక మూల ఎత్తుక్కొని అక్కడ శుభ్రం చేసుకొని ప్రతిరోజు నువ్వు అక్కడికి దేవుణ్ణి కలుసుకో. నీకు అక్కడే పరిపూర్ణమైన సంతోషాన్ని దేవుడు ఆ సన్నిధిలో ఇస్తాడు. ఒక స్థలాన్ని దేవుని కొరకు కేటాయించు. దేవా, ఈ యొక్క చిన్న స్థలాన్ని నా ఇంటిలో నాకు, ఒకవేళ నీకు నీ ఇల్లు ఎలాగన్నా ఉండొచ్చు, చిన్నగా ఉండొచ్చు, పెద్దగా ఉండొచ్చు, ఏదో ఒక స్థలంలో ఒక చిన్న స్థలము దేవునికి నువ్వు కేటాయించు. ప్రతిరోజు ఆ స్థలంలోకి వెళ్ళి నువ్వు మోకాళ్ళు వేయి. దేవుడు రాకపోతే అప్పుడు అన్నాడు. హల్లెలూయా. దేవునికి ఒక స్థలముని, చిన్న స్థలమైనా పర్వాలేదు, అలా కేటాయించండి. అది శుభ్రంగా పెట్టి ఆ స్థలంలో కూర్చొనే ప్రార్థన చేసుకోండి. ఆ స్థలంలో కూర్చొని మీరు మోకాళ్ళు వేయండి. ఆ స్థలము సన్నిధి స్థలము అంటారు. హల్లెలూయా. అక్కడే నీకు దేవుడు దిగొచ్చి మాట్లాడే స్థలం. అది దేవుడు దిగొచ్చి, నువ్వు ప్రతిరోజు దేవుని దగ్గరికి వెళ్తుంటే దేవుడు ఖచ్చితంగా దిగొచ్చి నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. మరి నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. సుఖంగా ఉండాలి అని ఎవరికి ఉండదండి? అందరికీ ఉంటుంది కదా. కష్టాలు పడి 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 అందరికీ అనిపిస్తుంది, మాతో సహా మాకు కూడా కొంచెం సుఖం దొరికితే ఎంత బాగుంటుందో అని. అది చెప్తున్నాడు. ఆ సుఖము నీకు ఎక్కడా లేదు, ఎందులోని లేదు. అంటే నీకు కావాల్సినవి నువ్వు అనుకోవచ్చేమో, నేను అడుగుతున్నవన్నీ దొరికేసాకే నాకు సుఖం వస్తుందని. కాదు పరిస్థితి. ఇక్కడ నీకు వాక్యం చెప్తుంది, నిత్య సుఖము, సంతోషము నా సన్నిధిని, నా కుడి చేతిలో ఉన్నాయని మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు అడిగిన బంగారము, నువ్వు అడిగిన ఇల్లు, నువ్వు అడిగిన వాహనము, ఏదైనా నువ్వు అడిగినవి, ఏవైనా డబ్బులు వచ్చేసాక నాకు సంతోషం వస్తుందని అబద్ధం. అది నీకు డబ్బులు వచ్చేస్తే సంపూర్ణ సంతోషం రాదు. నీకు డబ్బులు వస్తే అవసరాలు తీరి నెమ్మది వస్తుంది, కొంత వస్తుంది, అవసరాలు తీరుతాయి, అప్పులు తొలుగుతాయి. కానీ డబ్బు మాత్రమే నీకు ఈ సన్నిధి. డబ్బుతో నువ్వు కొనలేనివి చాలా ఉన్నాయి. డబ్బుతో నువ్వు దేవుని సన్నిధి కొనలేవు. డబ్బుతో నువ్వేమి దేవుని నీ కుడి చేతిలోకి తెచ్చుకోలేవు. నువ్వు ఆయన మీద గురి పెట్టడం వల్ల దేవుడు వస్తాడు నీ దగ్గరికి. డబ్బు వల్ల సాధించుకోలేవు నువ్వు దేవుణ్ణి. నీ మనసుని దేవుని మీద గురి నిలపడం వల్ల, ఆయన మీద గురి నిలపడం వల్లే ఆయన సన్నిధి వస్తుంది. ఆయన సన్నిధి రావడం వల్లే సంపూర్ణ సంతోషం వస్తుంది. ఆయన కుడి చేయి నీతో ఉండడం వల్లే నిత్య సుఖము నీకు కలుగుతుంది. అర్థమైందా అండి? మళ్ళీ ఇంకోసారి చెప్తాను, బాగా ఎక్కించుకోవాలండి. దయచేసి మీరు జస్ట్ వినడమే కాదు, ఈ విన్నది మనసులోనే ఉంచుకోండి మీరు. ఎందుకంటే మీకు ఎప్పుడైనా బాధలు, అవమానాలు, ఏడుపులు, బాలేని పరిస్థితుల్లో ఈ వాక్యమే మీకు మాట్లాడుతూ ఉంటుంది. కొంతమంది ఏమనుకుంటారంటే, నాకు డబ్బు వచ్చేస్తే నేను ఇంకా సంతోషంగా ఉంటాను, నాకు డబ్బు లేకే ఇన్ని బాధలు, మానసికంగా కూడా బాలేను అనుకుంటున్నావా? నీతో దేవుడు ఈరోజు సూటిగా మాట్లాడుతున్నాడు. డబ్బు వచ్చేస్తే నీకు రాదా సంతోషం? నీకు అవసరాలు తీరుతాయి, ప్రాణం నెమ్మదిస్తుంది, కాదనట్లేదు, టెన్షన్స్ వెళ్ళిపోతాయి. కానీ నీకు కావాల్సింది నా దగ్గర ఉంది. నువ్వు నా మీద గురి పెట్టుకుంటేనే తప్ప నీకు నిత్య సుఖం ఉండదు. నా సన్నిధిని నువ్వు వస్తేనే కానీ నీకు సంపూర్ణ సంతోషం ఉండదని మాట్లాడుతున్నాడు. అందరు చెప్పండి, ఆయన సన్నిధిలోనే నాకు సంపూర్ణ సంతోషము, ఆయన కుడి చేతిలో నిత్యము సుఖము నాకు కలదు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, డబ్బు వల్ల వస్తుందా సంతోషము, సుఖము? ఈ లోకంలో అలాగే ఉన్నారు. ఈ లోకంలో మాత్రము అందరూ నమ్మేది ఏంటంటే, డబ్బులు ఉండాలి, సొంత ఇల్లులు ఉండాలి, వాహనాలు ఉండాలి, దేశాలు తిరుగుతూ ఉండాలి, బాగా చేతిలో ఏటీఎం నిండా ఏముండాలి? వేల లక్షలు లేదా లక్షల కోట్లు, వందల రూపాయలు కాదు, లక్షలు ఉండడం వల్ల, లేదా నా ఇల్లు పెద్దదిగా ఉండడం వల్ల నేను సంతోషిస్తానంటే చాలా తప్పది. అది కాదు నీ ఇల్లు, కాదు నీ గురి, దేవుడే నీ గురి. హల్లెలూయా. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, నీవు ఈ రోజు నుంచి దేవుడి మీద మాత్రమే గురి పెట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎంతమందికి అర్థమైందండి నేను చెప్పింది?
ఈ రోజు నుంచి మీరు ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? దేవుని మీద. నువ్వు అనుకుంటున్న ఆలోచనలు కాదు. నా ఆలోచనల కన్నా చూడండి, భూమికి ఆకాశముకు ఉన్నంత తేడా ఉందంట మన ఆలోచనలకి దేవుని ఆలోచనలకి. అందుకే ఆయన మీద గురి కానీ తప్పిపోతే, దేవుని ఆలోచన నీకు అందిస్తున్నా నువ్వు అందుకోని స్థితిలో ఎందుకుంటావంటే ఆయన మీద గురి తప్పిపోయింది. ఒకప్పుడున్న గురి దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చోవడము, దేవునితో సహవాసము చేయడం, దేవునితో మాట్లాడడం. అదేమన్నా పెద్ద గాడి విద్య కాదు. కూర్చుంటాం ఒక దగ్గర దేవునితో. ఇప్పుడు నేను నీతో ఎలా మాట్లాడుతున్నాను, మీరు నాతో ఎలా మాట్లాడాలి, అలా మాట్లాడడం. నీకు ఏదైనా బాధ ఉన్నా చెప్పుకో, ఏదనిపించినా చెప్పుకో. సమస్తము దేవుని చేతుల్లో పెట్టడమే. ఆమేన్. కాబట్టి ఎవరైనా సరే సంపూర్ణ సంతోషం నాకు కావాలి, నేను కుళ్ళు పట్టకూడదు, నా శరీరం కూడా సురక్షితంగా ఉండాలి అనుకున్నవాడు సదాకాలం యెహోవా యందు మీ గురి నిలుపుకుందురుగాక. ఆమేన్. మరి ఇంకొక వచనం చూద్దామండి, త్వరగా ముగిస్తాను. రెండవ తెస్సలోనీయులకు రాసిన పత్రిక 3:16. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక. హల్లెలూయా. అప్పుడు ఎప్పుడైతే నీవు దేవుని మీద గురి నిలుపుకొని ఉంటావో ఆ దేవుడే నీకు సమాధానం ఇస్తానంటున్నాడు. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించునుగాక అంటున్నాడు. ప్రతి విధములో, ఇన్ ఆల్ వేస్, అంటే మీకు కావాల్సిన ఏవేవైతే మీరు కోరుకుంటున్నారో కావాల్సిన అన్ని విధాలలో మీరు చూడండి. ఏదైనా ఒక విషయము అది మీరు పట్టుకున్నంతసేపు మీకు గుండె బరువు ఎక్కిపోద్ది. నీకు మనుషుడు చేసే పొరపాటు ఏంటి తెలుసా అండి? నీకున్న కష్టాలని నేనే మోసుకుంటాను, ఆ భారాన్ని నేనే తీసుకుంటాను అనుకునే బదులు యేసయ్య ఈ యొక్క భారము, ఆర్థిక భారము, మానసిక భారము, మానసిక వ్యధ, క్షోభ, ఇవన్నీ కూడా నీ చేతికి అప్పచెప్తున్నానయ్యా. అప్పగింతలు తెలుసు కదండి, వివాహం చేశాక అప్పగింతలు అంటారు. అంటే ఏంటి? ఇదిగో నాయన, నా కుమార్తెని నీకు ఇస్తున్నాను, నువ్వు ఇక నుంచి ఈమె బాధ్యత నీది. హల్లెలూయా. అంతే కదా, దానికి అర్థం అదే. ఊరికే 4 ప్లేట్లు, ఒక కుండ, 4 స్పూన్లు, ఒక చీర, అది కాదు అప్పగింత అంటే. అది ఇస్తారు. అవతల వాళ్ళ మీద గౌరవంతో ఒక చీర, ఒక జాకెట్ ముక్క, ఒక చికెన్ ముక్క, ఏదైనా మీరు ఇచ్చుకోండి. అదొక్కటే కాదు అప్పగింతలు. దాని వెనకాల ఎందుకు అప్పగింతలు అంటారంటే, ఆ యొక్క మీ అల్లుడికి మీరు చెప్తున్నారు ఏమని, ఇదిగో నాయన నా కూతుర్ని నేను ఎంతో గారాబంగా ఎంతో ప్రేమగా పెంచుకున్న నా కుమార్తెని నీకు అప్పగిస్తున్నాను. అంతేనా? అదండి అసలైన అర్థం. అంతేగాని చీరలు పెట్టుకోవడము, జాకెట్లు పెట్టుకోవడం అదొక్కటే కాదు, దాని వెనకాల అర్థం ఉంది. మా అమ్మాయి నీ బాధ్యత, ఆ పిల్లకి ఏమైనా సరే నిన్నే అడుగుతానని చెప్తున్నావు నువ్వు. అర్థమైందా? అది అలాగా. ఈరోజు ఒకటి గురి నిలుపుకో, రెండోది అప్పగింతలు చేసుకుందాం. ఈరోజు దేవునితో మనకు అప్పగింతలు జరగబడాలి. అది జరగకనే నీ జీవితంలో సమాధానం లేదు, నీకు సుఖం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. మనసు నిండా డౌట్, ఎప్పుడు డౌట్ ఏంటి? సందేహం, అనుమానాలు. ఇంకా నాకు మంచి జరుగుతుందా లేదా, అవన్నీ కాదండి. నీ కుమార్తెను ఏ విధంగా అయితే నువ్వు అప్పగిస్తావో, లేదా ఒక భర్తగా నీ భార్యకి నువ్వు ఎలాగైతే అప్పగించుకుంటావో, ఈరోజు సంఘములో అప్పగింతలు జరగాలి. ఏ అప్పగింతలు? నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకో.
హల్లెలూయా. ఏం చెప్పాలి? యేసయ్యా. అందరు చెప్పండి, యేసయ్యా. అందరు కూడా యేసయ్యా, నన్ను నేను నీకు ఈ క్షణమే నా శరీరమును, నా మనసును, నా ప్రాణాన్ని, నా ఆత్మని, నా జీవితాన్ని అప్పగింతలు చేసుకుంటున్నాను. ఆమేన్. ఈ మాట ప్రతిరోజు చెప్పండి. అప్పుడు దానికి అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం ఏం చెప్పాం తెలుసా? దేవా, ఇక నాకు ఏమైనా నీదే బాధ్యత అయ్యా, నాకు సంబంధం లేదు. నా అప్పులు ఉన్నాయి, నీకే ఇచ్చేస్తున్నాను. నా బాధలు ఉన్నాయి, నీకే ఇచ్చేస్తున్నాను. నాకు నెమ్మది లేదు, అది కూడా నీకే ఇస్తున్నాను. ఎన్నో గాయాలు ఉన్నాయి, ఆ గాయాలు కూడా నీకే ఇస్తున్నాను. అవమానించబడ్డాను, అది కూడా నీకే ఇస్తున్నాను. నన్ను అసహించుకున్నారు, అది కూడా నీకే ఇస్తున్నాను. నన్ను తరిమేశారు, అది కూడా నీకే ఇస్తున్నాను. నన్ను కొడుతున్నారు, అది కూడా నీకే ఇస్తున్నాను. నన్ను బూతులాడుతున్నారు, అది కూడా నీకే ఇస్తున్నాను. ఏదున్నా సరే దేవునికి ఇచ్చేసాను. నువ్వు ఇంకా భారాన్ని మోసుకోవద్దని మాట్లాడుతున్నాడు దేవుడు. ఆర్థిక భారం కూడా దేవునికి ఇచ్చేసాడు. దేవుడు ఖచ్చితంగా నీకు సమాధానాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఏదున్నా సరే, ఏదైనా ప్రతి చిన్నది నువ్వు అప్పగింతలలో ఉండాలి. దేవుడు ఎప్పుడు దేవా ఇది నీకు ఇస్తున్నాను. ఎంత బాగుంటుంది తెలుసా అండి? అదే దేవునితో సహవాసం అంటే. అంతేగాని ప్రతిదీ నేనే చూసుకుంటాను, నేనే నేనే నేను నేను అన్నది పోవాలి. యేసయ్య నేను కాదు నువ్వు అనాలి. చాలండి, యేసయ్య నేను కాదు, ఇకపై నాలో, అందరు చెప్పాలి, ఇకపై నాలో నాతో నీవే జీవించు, నన్ను జీవింప జయము తండ్రి. ఆమేన్. అర్థమైందా అండి? కాబట్టి బాగా అర్థం చేసుకోండి. ఒకటి ఈరోజు నేర్చుకునేది ఏంటంటే, గురి దేవుని మీద ఉండాలి. డబ్బు నీకు సమాధానం తేదు, డబ్బు వల్ల నీకు సుఖం రాదు, ఇంకా తలనొప్పులు ఎక్కువ అవుతాయి. నువ్వు ట్యాక్సులు కట్టుకోవాలి, అందరి కళ్ళు నీ మీద ఉంటాయి. అందరూ దగ్గర వాళ్ళు అనుకున్న వారు కూడా వీడి నుంచి ఎప్పుడు ఎంత కొంత లాక్కుందామా అని చూస్తారు. దొంగ ప్రేమలు నటిస్తారు. నీకు డబ్బులు ఎక్కువ ఉంటే ఎవరు నిన్ను నిజంగా ప్రేమిస్తున్నారో ప్రేమించారో అర్థం కాదు. అందుకే నువ్వు దేవునికి అప్పచెప్పాలన్నీ. ప్రతిదీ దేవునికి అప్పచెప్తే దేవుడే నీకు చెప్తాడు, ఫలానా వ్యక్తి వద్దు, ఫలానా వ్యక్తితో వద్దు, లేదా ఫలానా వ్యక్తి వస్తే నీకు ఆర్థికంగా నష్టం కలుగజేస్తారు. కాబట్టి వారితో జాగ్రత్త. దేవుడు అసలు ఎంతో జాగ్రత్త తీసుకుంటాడు తెలుసా అండి మన పట్ల. చాలా మంచి దేవుడు. అయితే నేను చెప్పినట్టుగా అప్పగింతలను నేర్చుకున్నాం కదా. ఒకటి రెండు విషయాలు నేర్చుకున్నాం. ఏంటంటే మొట్టమొదటిగా ఏంటి? ఫస్ట్ ఏంటి? మొట్టమొదటిగా ఏం చెప్పాను? గురి ఉండాలి. రెండవది ఏంటి? చూడండి, హల్లెలూయా. అప్పగింతలు అప్పచెప్పాలి. మీ బిడ్డల్ని వివాహం చేసి ఎలాగైతే అప్పగిస్తున్నారో అల్లుళ్ళకి, అలాగ మిమ్మల్ని మీరు అప్పచెప్పుకోవాలి. హల్లెలూయా. దేవునికి అప్పచెప్పుకోవాలి. మరి నేను చెప్పినట్టుగా చాలామందికి తెలియదేమో, ఇది మీరు అర్థం చేసుకోండి. అప్పగింతలు అంటే ఒక చీర జాకెట్ ఒక బిర్యానీ ఇవ్వడమే కాదు. నా బిడ్డని నీ చేతిలో పెడుతున్నానని మీరు అవతలి వ్యక్తికి ఇస్తున్నారు. ఏ విధంగా అయితే మీరు అలా చేస్తున్నారో ప్రతిరోజు లెగంగానే, దేవా ఈరోజు నేను నీకు అప్పగిస్తున్నాను. నా పరిస్థితిని ఈ రోజు అంతట్లో నా జీవితాన్ని ముందుకు ఎలా జీవించాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ప్రతిదీ కూడా నీకు అప్పగిస్తున్నానని నువ్వు అనుకున్నట్లయితే దేవుని దగ్గర నీవు సురక్షితంగా ఉంటావు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి దగ్గర దేవుడిని సురక్షితంగా ఉంచుతాడు. సైతాను నుంచి, సైతాను వేసే బాణాల నుంచి, సైతాను పంపే వ్యక్తుల నుంచి నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.